టోక్యోలోని రెంకోజీ ఆలయం నుంచి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను భారత్కు రప్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కుమార్తె దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్రం స్పందన కోరింది. నేతాజీ కుమార్తె అనితా బి ఫాఫ్ దాఖలు చేసిన ఈ పిటిషన్పై సమాధానం చెప్పాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహనలతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తండ్రి అస్థికలను గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించడానికి భారత్కు రప్పించాలని ఆయన కుమార్తె నిరంతరం కోరుతున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి కోర్టుకు తెలిపారు. ఆగస్టు 1945లో నేతాజీ అదృశ్యం చుట్టూ అనేక వాదనలు ప్రచారంలో ఉన్నాయి. ఆయన అస్థికలు టోక్యోలోని రెంకోజీ ఆలయంలో భద్రపరిచినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. బోస్ అస్థికలను భారత్కు తీసుకురావాలని నేతాజీ మేనల్లుడు ఈ ఏడాది మార్చిలో దాఖలు చేసిన పిటిషన్ విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో ఆయన పిటిషన్ను ఆయన ఉపసంహరించుకున్నారు. నేతాజీ కుమార్తె తమ ముందుకు రాలేదంటూ అప్పట్లో ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆ అస్థికలను దేశానికి తీసుకురావాలని వారసురాలు కోరుకుంటే ఆమె స్వయంగా కోర్టుకు రావాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో నేతాజీ కుమార్తె స్వయంగా పిటిషన్ దాఖలు చేశారు.